వచ్చింది. ఎందుకంటే లోకేష్ గారిని ఒక కార్పొరేటర్ గా కూడా గెలవడం అన్న వాళ్ళని ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా 2-3 సార్లు పోటీ చేసి గెలిచిన కూడా రానంత విజయం మెజారిటీ వచ్చింది. చాలా అంటే 90,000 మంగళగిరిలో 90,000 పైచీల కంటే 150,000 మెజార్టీ లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లేదు, గెలవలేదు. పార్టీ ఉంది కానీ గెలవలేదు. అంటే ఏదైతే మా చేనేత సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళే దాదాపు చాలాసార్లు గెలిచారు, వాళ్ళకే పీఠం ఎక్కిస్తారు. అలాంటిది మంగళగిరిలో చరిత్రలో అంటే అంటే 2,80,000 ఓటింగ్. అంటే మనం ఈ భీమిలి గాజువాకతో లెక్కేసుకుంటే అక్కడికంటే ఓట్లు ఇక్కడే తక్కువ అంటే ఓటింగ్ తక్కువ. అలాంటిది ఇంత తక్కువ ఓటింగు, ఇంత మెజార్టీ. మనకు మెజార్టీ వచ్చిన ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి రాలేదు. ఇక్కడ ఈయనకి ఏదైతే 90,000 చిల్లర మెజార్టీ వచ్చిందో అంత అన్ని ఓట్లు కూడా వాళ్ళకి రాలేదు. అంటే 50,000 ఎంతో వచ్చినాయి. అంటే అంత ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. నిజంగా వాళ్ళందరికీ రుణపడి ఉంటాం మేమైతే. బిజినెస్ పీపుల్స్ కూడా అది వైసీపీ బిజినెస్ మ్యాన్స్ కూడా మాకు వద్దు ఈసారి మార్చాలనే డిసైడ్ కూడా అయ్యారంట. అవును, కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళే మాతో చెప్పారు. ఎంతమంది అండి ఇప్పుడు మాది బిజినెస్లో నా టెక్స్టైల్ బిజినెస్ నాకు బాంబే, సూరత్, అహ్మదాబాద్, వారణాసి ఇవన్నీ కాంటాక్ట్స్ ఉంటాయి. చాలామంది వాళ్ళు మాకు ఇచ్చే సప్లైస్ ఎవరున్నారు, ఏదైతే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చిందో ఆ రోజు చాలామంది నాకు ఫోన్ చేసి చాలా అచ్చా దినాయా, ఆంధ్రాకు అచ్చా దినాయా, అమ్లోకు అచ్చా అలా చెప్పారు వాళ్ళు. అంటే మా సప్లై అంతా ఈ 5 సంవత్సరాలు ఏమైపోయిందో తెలియదు, బిజినెస్లు లేవు. నిజంగా మీకు మంచి రోజులు మీతో పాటు మాకు కూడా వచ్చినట్టు అని చెప్పి సప్లైర్స్ హ్యాపీ అయ్యారు. ఎక్కడో దేశంలో ఉండే సప్లైర్స్. అవును. ఇప్పుడు ఈ చూసుకుంటే మరి మంగళగిరిలో చూసుకుంటే మరి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనైనా డెవలప్మెంట్స్ కూడా చేసుకోవాలన్నా నారా లోకేష్ గారు మీతో డిస్కస్ చేస్తారు? తప్పకుండా అండి చేస్తారు. ఎందుకంటే ఆ రోజున నేను 2-3 సార్లు గెలిచిన తర్వాత. కాకపోతే ఆయనకి 3 శాఖలు ఇచ్చారు, ఐటీ, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ. కొంచెం ఎక్కడ కూడా పరిపాలన ఎలా చేయాలి, మంచి ఎలా అందించాలని ఆ ప్రక్షాళనలో ఉన్నారు. తప్పనిసరిగా ఆయన మనం మాట్లాడుకున్నాం మేము లోకేష్ గారు అన్న డెవలప్మెంట్ కలిసి ఒక ఉన్నతంగా మంగళగిరిని తీర్చిదిద్దాం. దీంట్లో మన పాత్ర మన ఇద్దరం గట్టిగా చేయాలి. ఎక్కడ కూడా ఆఫీసర్లని కానీ ప్రజల్ని కానీ ఎక్కడ మనం ఇబ్బంది కట్టుకుని మంచి పరిపాలన మంగళగిరిని రాష్ట్రంలో కాదు ప్రపంచం ఒక ఐకానిక్గా చూసే విధంగా మనం చేద్దాం అనే దానికి అయితే కట్టుబడి ఉన్నారు. నాతో కూడా డిస్కస్ చేశారు. తప్పనిసరిగా దాంట్లో జనసేన పార్టీ కూడా కీలకంగా ఉంటుంది. జనసేన పార్టీ కూడా అక్కడే ఉంది, సెంట్రల్ పార్టీ టీడీపీది అక్కడే ఉంది, వైసీపీది అక్కడే ఉంది. మొత్తం ఇప్పుడు మంగళగిరి అంతా అందరికి మెయిన్ అందరికి అయిపోయింది. అవును, పొజిషన్ రెండు. మంగళగిరి ఏదైనా ఒక క్యాపిటల్ ఏరియా అండ్ ఇక్కడ చాలా ప్రజలు చైతన్యవంతులు. అలాగే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏం జరగబోతా ఉంది అనేది. దానికి ఒక మంచి విజనరీ నాయకుడు అదృష్టం కొద్దీ లోకేష్ గారు ఉన్నారు. తప్పనిసరిగా లోకేష్ గారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేదంటే ఎంప్లాయీస్ అవ్వచ్చు, సామాన్య రైతులు కానీ అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. తప్పనిసరిగా ఆయనకి ఏంటంటే ఇక్కడ మంగళగిరిని డెవలప్ చేయాలి అనే కసి అయితే లోకేష్ గారికి బాగా ఉంది. డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు స్వర్ణకారులు ఒక పక్కన చేయనైతే కాకుండా ఇంకేదైనా ఐటీ శాఖ కానీ విద్యారంగంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా డెవలప్ చేసి తీసుకు ఏమైనా జరగబోతున్నాయా? తప్పకుండా అండి. దేనికంటే మంగళగిరిలో దాదాపు 2,80,000 ఓటింగ్ ఉంది. 2,80,000 అంటే ఒక క్లస్టర్ లాగా డివైడ్ చేసి రైతులను ఎలా డెవలప్ చేయాలి, రైతులను డెవలప్ చేసే దాంట్లో ఒక 70,000-80,000 మంది అంటే వాళ్ళకి ప్యాడీ అంటే డైరీ ఫార్మ్స్ కానీ లేదంటే ఒక కమర్షియల్ క్రాప్స్ ఎలా వేయాలి, దాన్ని ఎలా మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, చైతన్యవంతులు ఎలా చేయాలి అనే ఒక క్లస్టర్ డివైడ్ చేయడం. ఒక 70,000-80,000 మంది రైతులతో, అలాగే చేనేత ఏదైతే టెక్స్టైల్ పార్క్స్ ఇలాంటివన్నీ పెట్టి దీన్ని కూడా ఒక 50,000-60,000 మంది దీంట్లో ఉపాధి చూపించాలి. అలాగే ఏదైతే స్వర్ణకారులు ఉన్నారో స్వర్ణకారులను కూడా ఒక మంచి ఐకానిక్ లాగా కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, అది స్వర్ణకారులు కూడా ఒక క్లస్టర్ ఏర్పరచడం, దాంట్ నుంచి ఒక 50,000-60,000 మంది ఉపాధి. అంటే ఇక్కడ ఎట్లా అంటే దాదాపు 1,70,000 మంది. వీటన్ని కాకుండా పెద్దవాళ్ళు రిటైర్మెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం. టోటల్గా ఇక్కడ ఎక్కడ కూడా మంగళగిరి 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే దిశగా
మంగళగిరిని డెవలప్ చేస్తాం. చాలా అంటే బిగ్ ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో మంగళగిరిలో. దాంట్లో మాత్రం నెక్స్ట్ ఎలక్షన్కి మంగళగిరి ప్రజలు యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉంటారు. ఇది మాత్రం డెఫినెట్గా లోకేష్ గారు మేము కలిసి తప్పనిసరిగా దాంట్లో మంగళగిరి తప్పకుండా మీరు చూడండి. కావాలంటే 5 సంవత్సరాల తర్వాత ఒక్కడ కూడా నాకు ఉద్యోగం కావాలను, లేదంటే ఇక్కడ కూడా మాకు ఏదో డబ్బులు కావాలను ఉండరు. అంత గట్టిగా ఒక కసిగా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం ఇక్కడ. దాంట్లో అయితే డౌటే లేదు. ఎంత స్ట్రాంగ్ లీడర్ గా, కాన్ఫిడెంట్ గా, ప్రతిదీ కాంప్రమైజ్ గా, ప్రజల గురించి, బిజినెస్ గురించి లోకేష్ గారిని అర్థం చేసుకుంటే ఎవ్రీథింగ్ ఒకంటే స్వార్థం అనేది ఉంటది. అది ఇళ్ళలో పర్సనల్ లేకున్నా కానీ చేసే పనిలో పూర్తిగా అది ప్రజల సేవగా ఉన్నప్పుడు మీకు ఒక ఆహ్వానం చేయడం కాబట్టి ఇంకేదన్నా పదవి వచ్చే రానున్న రోజుల్లో చేసేది ఉందా? అది చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదిస్తే చేయడానికి ఉన్నాం, దాంట్లో అయితే డౌటే లేదు. ముందర మనకి ఇచ్చిన ఏదైతే అధికారం అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చినా, లోకేష్ గారికి వచ్చినా మేము మాకు వచ్చినట్లే ఫీల్ అవుతున్నాం. దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి? ఎందుకంటే మొన్న నేను లోకేష్ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియన్ కౌన్సిలేట్ జనరల్ ఆవిడ వచ్చున్నారు వాళ్ళు కలవటానికి. వాళ్ళతో కూడా మా డిస్కషన్ ఇదే. మంగళగిరిలో అంటే ల్యాండ్ ఏదైతే ఆస్ట్రేలియాలో ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మీరు కొన్ని హెక్టార్లుగా డివిజన్ చేసి మా దగ్గర నుంచి కొంతమంది ఒక 10 మందో 20 మందికో మీరు ఆ ల్యాండ్ ఇస్తే వీళ్ళు కమర్షియల్ క్రాఫ్ట్స్ అక్కడ కూడా వేయచ్చు. అంటే ఎక్కడెక్కడ మేము వెతుకుతున్నాం, ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయని. ఇవే అంటే వాళ్ళు మమ్మల్ని మర్యాదపూర్వకంగా కలవటానికి వస్తే మా ఆప్షన్ మేము ఇవన్నీ డిస్కస్ చేసాం. ఆస్ట్రేలియాలో భూభాగం ఎక్కువ ఉంది, ప్రజలు తక్కువ ఉన్నారు, కష్టపడే వాళ్ళు తక్కువ ఉన్నారు. మన పీపుల్ ఇక్కడ రైతు పిల్లలు అంతా కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒక ఐడియాలజీ ఉంది. వీళ్ళకి మీరు సబ్సిడీలు, పనిముట్లు ఇవన్నీ ఇచ్చి ల్యాండ్ ఇస్తే అక్కడి నుంచి కమర్షియల్ క్రాఫ్ట్ మనం కనుక ప్రొడక్ట్ చేస్తే ప్రపంచం అంతా మనం చేయొచ్చు. ఇలాంటివన్నీ ఐడియాలు మనం చేస్తా ఉన్నాం. 100% ఎవరు కూర్చునేలేకూడదు. అంటే ఇంకా రేపు ఎవరు నాకు ఇది లేదు అది లేదు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చైన్ లింక్. అంతే, సంపదని సృష్టించాలి, ప్రజల్ని ఉన్నతంగా చేయాలి. అంటే లొకేషన్ నా దగ్గర వర్క్ లేదని, శ్రీనివాస్ గారు మా దగ్గర లేదని అన్నట్టు ఆటోమేటిక్ చైన్ లింక్ ఇది. అంతే, చైన్ లింక్. దాంట్లో భాగంగా మాకు ఏ పదవులు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పదవి వచ్చిందా రాదా అనేది కాదు, ముందులో ప్రజలకి మంచి చేయటమే మనకు మంచి ఆపర్చునిటీ. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారు ఏదో ఆదేశిస్తే అది నేను దేనికి సమర్థులను వాళ్ళు నిర్ణయిస్తారు. దాంట్లో మనకి చేస్తారు తప్పితే దాని గురించి అయితే మనం కాదు అని నేను చెప్తాను. మీ నుంచి మంగళగిరి ప్రజలకు ఏదన్నా ఇది చేయబోతున్నా అనే హామీ ఏదన్నా ఉందా? అదే చెప్తాను కదా, టెక్స్టైల్ పార్క్ ఒకటి, స్వర్ణకారుల సొసైటీ ఒకటి, అలాగే రైతులకి ముఖ్యంగా ఇక్కడ దుగ్గిరాల మండలంలో రైతులు బాగా ఉన్నారు. దుగ్గిరాల మండలంలో రైతు ఇప్పుడు మొన్న ఏదైతే అంటే మేము విభజించాం, మంగళగిరి మండలం, తాడేపల్లి పట్టణం, తాడేపల్లి మండలం, మంగళగిరి టౌన్, దుగ్గిరాల. అంటే ఈ మెజార్టీలో డివైడ్ చేసుకున్నప్పుడు 90,000 మెజార్టీలో దుగ్గిరాల మండలం మాకు 10,000 మెజార్టీ వచ్చింది, మిగతాదంతా ఎక్కువ వచ్చింది. ఈసారి దుగ్గిరాల మండలం కూడా మనకి ఎక్కువ మెజార్టీ రావాలి. అంటే అక్కడ ఏం చేయాలి? అప్పుడు అక్కడ కాఫీ పరిశ్రమ ఉంది, అలాగే అక్కడ రైతులు పసుపు రైతు మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఎలా పికప్ చేయాలి, ఆ డెవలప్మెంట్లో మనం ఏం చేయాలి, వాళ్ళని వాళ్ళని ఒక ఉన్నతంగా మనం ఏం చేయాలి, వాళ్ళ బిడ్డలకి మనం ఏం చేయాలి, ఈ కాన్సెప్ట్తోనే చేస్తున్నాం. అవును, దుగ్గిరాల అక్కడ మా జనసేన బలం కూడా బాగా ఉంది, కలిసి చేస్తాం. బట్ ఇప్పుడు రాబోయే రోజులు ఏంటంటే దాన్ని కూడా ఒక దుగ్గిరాలను కూడా ఒక సపరేట్ క్లస్టర్గా విభజించి అక్కడ ఎవరైతే మనకి స్ట్రాంగ్ అక్కడ వనరులు ఉన్నాయో అట్లన్నింటి వినియోగించుకొని అక్కడ పీపుల్ని కూడా మనం డెవలప్ చేసి చేయాలనేది ఒక ఆలోచన. తప్పనిసరి ప్రతి ఒక్క హామీలే కాదు, అంటే జనరల్గా ఇప్పుడు హామీలు అంటే జనరల్గా ఉచిత బస్సునో, పింఛన్లను, లేకపోతే అమ్మఒడు ఇలా ఉన్నాయి. ఇవి కాకుండా అసలు వాళ్ళు సెల్ఫ్ జనరేట్ ఏం చేయాలి, వాళ్ళకే వాళ్ళు నిలబడాలి, వాళ్ళకే వాళ్ళు సంపద సృష్టించాలి, దానికి ఏం చేయాలనే దానికి మేము చేస్తూ ఉన్నాం. ఈ పథకాలన్నీ ఇవి జనరల్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇచ్చిన హామీలు సూపర్ 6లో కానీ ఇవన్నీ కూడా అవన్నీ వెళ్తూ ఉంటాయి. బట్ దీంతోపాటు ప్యారలల్గా ఈ పంచటానికి మనం ఏం సృష్టించాలి, దాన్ని ఎలా మానవ వనరులని మనం ఉపయోగించుకోవాలి, దాని దిశగా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా బాగుంటుందని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రభుత్వం బాగుంది, మరి గతంలో వ్యాపారం వెనక్కి వెళ్ళిపోయిందని కూడా మీరు చెప్పడం అయితే నేను విన్నాను. ఇప్పుడు వ్యాపార పరిస్థితి ఎలా ఉంది? ఒక ఆశలతో అయితే ఉన్నాయండి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది బాగానే. అమరావతి రాజధానిని కొల్లబూరు చేశారు ఆ రోజున.
ఈ రోజున ఆ రైతులు ఏదైతే 32,000 ఎకరాలు ఆ రోజున ఇచ్చారో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున బయటకు వచ్చి వ్యాపారస్తులు కానీ వీళ్ళు రైతులు కానీ అంతా బయటకు వచ్చి హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు ఫస్ట్. అంటే ఈ రోజుతో ఈరోజు వచ్చేవు వ్యాపారాలు, మనం చేసే దాన్ని బట్టి వ్యాపారాలు పెరుగుతూ ఉంటాయి. పరిపాలనలో మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఫ్లవర్స్ విదేశాల నుంచి బయట నుంచి పెట్టుబడులు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతాయి. కానీ ఒక హోప్ అయితే కలిగింది. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి కూటమి పెట్టేప్పటికీ ప్రజల్లో ఒక హోప్ అయితే వచ్చింది. వీళ్ళు చేయగలరు అనే దాన్ని ఒక పాజిటివ్ ఎనర్జీ వ్యాపారస్తుల్లో కానీ రైతుల్లో కానీ రాజధాని రైతులు కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ